హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ న్యూ పాడ్కాస్ట్ హ్యాష్ ట్యాగ్ మాట్లాడుకుందామా. ఈ ఎపిసోడ్ కొంచెం కొంచెం డెలికేట్. మనకి ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, మన గ్యాంగ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఎలా రిలేట్ అయి ఉంటుందంటే మనకి మన క్లోజ్నెస్ బట్టి వాడి స్టోరీ మనకి తెలుస్తుంటుంది, అవునా? కానీ కొన్ని గ్యాంగ్స్లో హౌ మచ్ వాడు ఎంత క్లోజ్ అయినా ఒక సర్ఫేస్ లేయర్ ఉంటుంది వాడికి. వాడి గుండెల్లో ఆర్ వాడి మైండ్లో ఎన్ని జరుగుతున్నా వాడు మాత్రం నవ్విస్తూ ఉంటాడు. వన్ ఫనీ ఫ్రెండ్ ఇన్ ఎవ్రీ గ్యాంగ్. వాడి సిచ్యువేషన్ లిటరల్లీ ఎట్లుంటుందంటే, అప్పటిదాకా ఎక్కి ఏడ్చినోడు ఆ ఏడ్చి 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 కళ్ళు తుడుచుకొని, అదేంటో వాడి ఫేస్ వాల్యూ కూడా అలాగే ఉంటుంది. వాడు ఎంత ఏడ్చినా వాడు ఏడ్చినట్లు కనిపించదు. పొరపాటున కనిపించినా సరే బాగా పడుకున్నాను అనేస్తాడు వాడు. అలా ఏడ్చేసి మొంగడుకొని ఒక సరైన రూమ్లో ఉందనుకో, వాడు రూమ్ డోర్ తీసే ముందు కాసేపు ఆగి ఊపిరి తీసుకొని మెల్లగా వదిలేసి డోర్ తీగానే, రే మామ ఇంకా పడుకోలేదా, ఏం చేస్తున్నావు, రదా బయటికి వెళ్దాం, అలా మాట్లాడతాడు. మనలో ఎవరికి 1% డౌట్ కూడా రాదు, మనల్ని తప్పడానికి కూడా లేదు. 1% కూడా డౌట్ రానికంటే వాడు యాక్ట్ చేస్తాడు. 1% కూడా. అంటే నాకు వాడిని చూస్తే జాలి పడాలా కోప్పడాలా అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ నలుగురిలో చాలా తక్కువ మంది గమనిస్తారు, చాలా తక్కువ మంది అరే ఇంత హ్యాపీగా ఉన్నాడు వీడికే ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ వాడు ఎప్పుడైనా అంటే ఇక మనుషులం కదా, పొరపాటున ఒక్క సెకండ్ అయినా బయటికి రాదా? ఎప్పుడైనా వాడు ఏదో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్ చూసి వాడి కళ్ళు కొంచెం కోపంగా ఉన్నా సరే, కొంచెం దిగాలుగా ఉన్నా సరే, ఏమైందిరా అని మాత్రం అడుగుతాం మనం. వాడు ఒక్క సెకండ్ ఆగి డల్గా ఉన్నాడు అనుకో, ఏమైందమ్మా ఎలా ఉంది, నేను ఇంకేదో ఆలోచించుకుంటున్నాను అని చెప్పేసి కామెడీగా కవర్ చేస్తాడు. వాడు కోపంగా ఉన్నాడు అనుకో, ఏం లేరా 2 minutes ఆగు, మనం అంతే పైన లెగిసేసి మళ్ళీ చల్లబడుతుంటాం అని వేస్తాడు. కానీ రీజన్ వాడు ఎప్పుడు చెప్పడు. వాడు అలా అనేసరికి రెండోసారి కూడా మనం అడగాలనుకో. ఎప్పుడైనా వాడు చాలా సాడ్గా ఉండొచ్చు, కానీ నువ్వు జోకులు వేసుకున్నా తీసుకుంటాడు, నీతో జోక్ వేసి మాట్లాడిస్తాడు. ఎలా ఉంటుందంటే, వాడు ఒకవైపు ఏడుస్తున్నది మనకు తెలీదు, కానీ నువ్వు ఏడిస్తే వాడిని పక్కన నించుంటాడు. లక్కీ కదా. ఎప్పుడైనా అందరికీ అది కుదరకపోవచ్చు, లేకపోతే తెలియకపోవచ్చు. కొంతమంది ఉంటారు, అబ్బా సరౌండింగ్స్ చాలా బాగా గమనిస్తారు, వాళ్ళకి తెలిసిపోతుంది ఇట్టే పర్సన్స్ డల్గా ఉన్నా ఆర్ వాళ్ళకి ఏమైనా ఫేస్ చేస్తున్నా. మీకు ఎప్పుడైనా ఫ్రెండ్ అనే కాదు, ఎవరైనా నార్మల్గా ఒక పర్సన్ బాగా డల్గా ఉన్నారు, లేకపోతే దే నాట్ నార్మల్ అనిపిస్తే జస్ట్ గివ్ ఎ ట్రై టు టాక్ టు దెమ్. ఒక 5 minutes పోనీ 2 minutes. ఎందుకంటే మన డే 24 hours ఎలా ఉన్నా సరే, ఎంత వర్స్ట్గా ఉన్నా సరే, ఎవ్రీ పర్సన్ నీడ్స్ అ స్మాల్ కాన్వర్జేషన్. మనుషులం కదా, అది నిజం. చెప్పుకుంటే బాధ తీరిపోతుంది అని అలానే లైక్ ప్రతి బాధకి దాని యొక్క క్వాంటిటీ వేరు ఉంటుంది, క్వాలిటీ వేరు ఉంటుంది. మనం డిఫైన్ చేయలేము వాళ్ళు ఎంత లోపల దాచుకున్నారు అన్నది. బట్ 100%లో ఒక 2% వాళ్ళకి నార్మల్ అయ్యింది మన వల్ల అంటే ఇట్స్ బెటర్, రైట్? ఏమో ఆ డే మొత్తంలోకి వాడు నీతోనే నవ్వడమేమో కదా. మేబీ ఆ ఫన్నీ ఫ్రెండ్ ఆ డే మొత్తం నవ్వడానికి కోసమే వాడు అవన్నీ దాచుకుంటున్నాడేమో. మేబీ వాడి యొక్క బ్యాడ్ ఫేజ్ ఆర్ వాడి యొక్క ఏడుపు, కోపం, అదర్ ఎమోషన్స్ మీ దగ్గర చూపించడం లేకపోవచ్చు. నథింగ్ మీన్స్ దట్ చూపించుకునేంత క్లోజ్ మీరు కాదేమో అని కాదు. వాడు చూపించుకునేంత కంఫర్ట్గా లేకుండా, ఆ జడ్జ్మెంట్స్ లేకుండా వాడు ఏ సిచ్యువేషన్స్లో ఉంటాడో మనకు తెలియదు కదా. యూ కాంట్ సే ఇట్ దట్ ఈజ్. కానీ ఒకసారి గమనించగలిగితే, ఒకసారి కాకపోతే ఒకసారైనా నువ్వు 4-5 సార్లు అడిగితే వాడు తప్పించేసుకోవచ్చు. కానీ వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి అడిగితే, కొన్నిసార్లు వాడు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా కొన్ని మాటలు మాట్లాడతాడు. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ వాడి పర్స్పెక్టివ్లో ఆ పాయింట్స్ ఎక్కడెక్కడో కలుస్తాయి.
వాడికి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అప్పుడు. ఏమో, ఐ థాట్ ఆఫ్ టెల్లింగ్ దిస్. మనమున్న ఈ బిజీ షెడ్యూల్కి ఒకటే తిరుగుతుంది. అయితే లెగిసి బస్ పట్టుకోవాలి, 2 hours జర్నీ చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి, అటు ఇటు సోది, మళ్ళీ క్లాసెస్, కొంచెం కొంచెం అల్లరి, ఎంజాయ్, మళ్ళీ బస్ ఎక్కాలి, తిరిగి రావాలి, రీల్స్, పడుకోవటం. అదే జాబ్ చేసే వాళ్ళు అయితే అది ఇంకో వేరే థింగ్. మళ్ళీ లెగాలి, జాబ్, కాల్స్, మళ్ళీ రావాలి, పడుకోవాలి, మళ్ళీ జాబ్. అదే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుందిలేండి. కానీ మనకి కాల్స్ మాట్లాడుకోవడానికి కూడా టైం కుదరట్లేదు. తిన్నావా, ఉన్నావా అని మాట్లాడుకొని తర్వాత చేస్తాను పెట్టేస్తుంటాం. ఇంట్లో వాళ్ళతో అయినా అంతే, హాస్టల్లో ఉంటే అమ్మ వాళ్ళతో అంతే. బేసికల్లీ ఒక పర్సన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఒక హోల్ ఆన్ ఆల్ కాన్వర్జేషన్ ఒక 2-3 hours తెలియకుండా మాట్లాడటం అన్నది మన జనరేషన్కి గగనం అయిపోయింది. అది ఒప్పుకోవాల్సిందే, ఎవరిని ఏమనడానికి లేదు. ఈ సిచ్యువేషన్స్ అలాగా, టైమింగ్స్ అలాగా, అంతే ఇంకా. కానీ అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా, వితౌట్ ఫోన్స్, వితౌట్ ఎనీథింగ్, కాసేపు మాట్లాడుకుని నవ్వుకుని ఉంటే మేబీ వాడికి అది ఎంత హెల్ప్ అవుతుందో. లైక్ ఫ్రెండ్స్ అనే కాదు, మేబీ యువర్ కజిన్స్, సిబ్లింగ్స్, పేరెంట్స్, యువర్ లవ్డ్ వన్స్, ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి ట్రై ఇట్ అవుట్. వాళ్ళకి చాలా బిజీ ఉండొచ్చు, మేబీ మీరు కుదుర్చుకొని చేసినా వాళ్ళకి చాలా బిజీ ఉంటా, నేను తర్వాత చేస్తాను, అది నేను బిజీగా ఉన్నాను, అది పెట్టేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా ఎవరైనా ఇది ఫేస్ చేస్తారు, ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అరే ఆ రోజు వాడు ఫోన్ చేశాడు కదా, మనం చేద్దాం అని. ఆల్ ఇన్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎంత బిజీగా ఉన్నా సరే జస్ట్ గివ్ ఇట్ అవుట్ సమ్ టైం. ఫనీ ఫ్రెండ్కి కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని మాట్లాడి చెప్తూ ఉండండి, అరే మేము ఉన్నాం, ఏమైనా ఉంటే చెప్పురా, పర్లేదు. గివ్ హిమ్ దట్ కంఫర్ట్, దట్ వాడికి ఏ జడ్జిమెంట్స్ రావు, ఏమనుకోరు, వాడు ఏడవచ్చు, వాడు కోపం చూపించవచ్చు, ఏమో వాడిని ఏం ఆపుతున్నాయో మనకు తెలియదు కదా. ఓకే, సో థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.